పని మనుషుల్ని పెట్టుకోవడమా ఇంకొకటి చేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి బోల్డ్ అని స్విగ్గీలా జొమాటోలా వచ్చినాయి కదా. అట్లాగే వ్యాక్యూమ్ క్లీనర్లు, తర్వాత రోబో క్లీనింగ్లు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ వచ్చినాయి కదా. దీన్ని ఏమందాం, తప్పు పడదామా రైట్ అందామా దీంతో? మరి ఇదివరకటి శ్రమ చేయట్లేదుగా వీళ్ళు, అప్పుడున్నంత శారీరక శ్రమ ఇక్కడ చేయట్లేదుగా, మరి తప్పు అందామా? లేదు. ఈనాటి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇదే సందర్భంలో మరి నిరంతరం కష్టపడేటటువంటి ఒక కూలి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేయగలుగుతారండి? మీరు ఒక్కసారి ఈ దాన్ని ఏమంటారు అంటే ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. నేనేంటంటే గ్రౌండ్ చూసిన వాడిని నేను. ఒకటి, మనం పేదరిక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం నెంబర్ 1. రెండవది, జర్నలిజం ఫీల్డ్ పరంగా ఫీల్డ్ నుంచి పనిచేసి వచ్చిన వాళ్ళం. ఆకాశంలో కూర్చుని రాలేదు మనం, డస్కుల్లోనూ లేకపోతే ఆ పైన కూర్చుని రాలేదు. ఫీల్డ్లో చూసిన వాళ్ళు. ఫీల్డ్లో చూసినటువంటిది నేనే స్టోరీలు రాశాను, కవర్ చేశాను. ఈ విజయవాడలో మా వస్త్రాల దగ్గర లేకపోతే 1 టౌన్లో కూలీలుగా పనిచేసే వాళ్ళ కుటుంబాలు ఆ కృష్ణా నది ఒడ్డున లేకపోతే ఇతర ఏరియాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక 40-50 వచ్చేటప్పటికి ఓపిక తగ్గేది. మొదట్లో బస్తాని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతారు, 100 కిలోలు 150 కిలోలు కూడా.